హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీం ఎవరెవరిని అప్రోచ్ అయింది అనే విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. కొత్తగా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే సుహాసిని గారు. ఈమె టీవీ యాక్ట్రెస్. చాలా మందికి టీవీ ఆడియన్స్ అందరికీ తెలుసు. చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత తేజస్విని గౌడ. గత 2 సీజన్స్ నుంచి ట్రై చేస్తున్నారు, కానీ ఈ సీజన్కు వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. సో తను వస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా కావ్య, నిఖిల్ తెలిసిన వాళ్ళందరికీ కావ్యకు కూడా తెలుసు. సో కావ్యను కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. తను వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అభిమానిక, ఈవిడ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. తనని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే తను కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు భార్యాభర్తలు చాలా బాగా గేమ్ ఆడారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఓవర్గా రియాక్ట్ కాకుండా చాలా సెటిల్డ్గా చాలా బాగున్నారు. సో ఆమె వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక అదే షో నుంచి వాసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్, ఇతను కూడా వచ్చే అవకాశం ఉంది. ఇతను కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. వస్తే కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. అంతేకాకుండా ఆసియా, నూకరాజు, మరి వాళ్ళు జంటగా వస్తారా? నూకరాజు అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే శివ్, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు. సో తను వచ్చే అవకాశం, తను కూడా చాలా మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. తనను కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారు. తను కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, టీవీ యాక్టర్ ప్రభాకర్ గారి కొడుకు, తనైతే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వినిపిస్తుంది. సో ఇతను స్టేజ్ మీద మాట్లాడిన మాటలకైతే చాలా ట్రోల్ అయ్యాడు. మరి ఇతను అలాగే మాట్లాడి ఇంకా ట్రోల్ అవుతాడా? అసలు అది కేవలం ఏదో ఫేమస్ అవడానికి అలా చేశాడు. తను ఒరిజినల్గా అలా ఉండడు. ఇంకో చంద్రహాస్ని మరి బిగ్ బాస్లో చూపిస్తాడా అనేది మనకు బిగ్ బాస్ షోలోనే తెలుస్తుంది. మరింత నెగిటివ్ అవుతాడా లేదా అనేది. సో ఇక తర్వాత చూసుకుంటే ఇంకా వినిపిస్తున్న పేర్లు, కార్తీక దీపం ద్వారా సుపరిచితమైన డాక్టర్ బాబు నిరుపమ్ గారిని కూడా బిగ్ బాస్ టీం కలిసినట్టుగా తెలుస్తుంది. మరి తను వస్తారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అప్డేట్ అయితే లేదు. సో వస్తే అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సోనియా, పల్లవి గౌడ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.